అన్న ఇప్పుడైతే ఎమ్మెల్సీ వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ అయితే జరుగుతా ఉంది. అందులో ఎవరికి ఓటేస్తే బావుంటదని నువ్వు అనుకుంటా ఉన్నావు? అసలు ఎవరొస్తే బావుంటదక్కడ? ప్రస్తుతం మన అశోక్ సారు, అశోక్ ఆన్‌లైన్ అకాడమీ చైర్మన్ సారు నిలబడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. కాబట్టికి మేము విద్యార్థులు గాని, టోటల్‌గా ఇప్పుడు మన ఉపాధ్యాయులు గాని, ప్రజల మధ్యన, విద్యార్థుల మధ్యన ఉండి కొట్లాడతాడు కాబట్టి ప్రత్యక్షంగా మేము సార్‌ని చూసినాము. సార్ తోటి మేము ప్రయాణించినాము. మనకు మనకు ఇప్పుడేందంటే ఈ పోగానే కలుస్తాడు మనకి. ఇప్పుడు వేరే వాళ్ళేందంటే గెలిచినాక మనకు అపాయింట్‌మెంట్ ఇవ్వరు. వాళ్ళేంది డబ్బు సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంటారనమాట. ఇప్పుడు సార్‌కి జీరో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మనం ఇట్లాంటి వ్యక్తిని గెలిపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. విద్యార్థుల పక్షాన కొట్లాడతాడు. మనం పోవచ్చు, తన ఇంటికెళ్ళొచ్చు, మనం కలవచ్చు, మాట్లాడొచ్చు అని ఉద్దేశంతోటి మేము సార్‌ని గెలిపించాలని కోరుకుంటున్నాం. గెలిపిస్తాం. 100% గెలిపిస్తాం. మనం ఈసారి లక్ష మెజారిటీ తోటి 100% గెలిపిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకోటి అటువైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇప్పుడు అధిష్టానం ఏదైతే ఉందో, ఇప్పుడు మనకాడ గవర్నమెంట్ ఏదైతే ఉందో, బలపరిచిన వ్యక్తి తీర్మార్ మల్లన్న ఉన్నారు. గతంలో చూసుకున్నలో కూడా ఆయన ప్రశ్నించే గొంతుకై వస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే గొంతుకై వస్తా ఉన్నానని చెప్తాను. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతా ఉంది? తీన్మార్, మల్లన వీళ్ళంతా ప్రశ్నించకుందుగానే రాజకీయం మస్తు మాటలు మాట్లాడతారు. తర్వాత ప్రశ్నించడం ఉండదు, ఏదుండదు. వాళ్ళ పని వాళ్ళది. ఇంకా డబ్బులెక్కడి నుంచి సంపాదించాలి, ఎట్లా అని వాళ్ళ ఆలోచన అదే ఉంటది గానీ, విద్యార్థుల సమస్యల గురించి ఎవ్వడు మాట్లాడడు. సార్ మనకి ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. పేద విద్యార్థులకు ఎంతో హెల్ప్ చేశాడు. మేము దగ్గరుండి చూసినాం కాబట్టికి, సార్ మనకు అందుబాటులో ఉంటాడని మేము అనుకుంటున్నాం. ఇంకోటి వారసత్వంగా వచ్చిన వ్యక్తులు చాలా మందున్నారు. ఎమ్మెల్సీ అంటే యాక్చువల్‌గా ఏందంటే, డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తులు ఇక్కడ ఓటేయడం జరుగుతుంది. ఉపాధ్యాయులు ఓటేయడం జరుగుతుంది. సో, ఇక్కడేందంటే ఎవరో వాళ్ళకి దానికి సంబంధం లేని వ్యక్తులొచ్చి పొలిటికల్‌గా ఇప్పుడు వారసత్వంగా వచ్చి, డబ్బుండి ఇట్లా వచ్చిన వాళ్ళకి గెలిపించామనుకో వాళ్ళేం చేశారంటే మళ్ళీ డబ్బు సంపాదించుకుంటారు. ఇంకేమనంటే ప్రైవేట్ కంపెనీలు వేలాది కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకోవడము వాటిపైననే ఫోకస్ చేశారు. విద్యార్థుల పక్షాన విద్యార్థులకు ఏ సమస్యలున్నాయో తెలుసుకోవడము జరగదనమాట. సార్ మనకు జీరో నుంచి వచ్చిన వ్యక్తి, ఒక మట్టి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఉపాధ్యాయునికి ఉన్న అనుభవం, విద్యార్థుల పక్షాన కొట్లాడిన వ్యక్తి. మేము దగ్గరుండి చూసినాం. మేము గూడా కొట్లాడినాం. సార్ పక్షాన కొట్లాడాను. మేము గూడా ఒక పీఎంఆర్ పక్షాన గూడా కొట్లాడినాం. కాబట్టికి మేము సార్‌ని గెలిపిస్తాము. తప్పకుండా విద్యార్థులు గూడా ఇట్లాంటి వ్యక్తులు రావాలని గూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పాలిటిక్స్‌లో ఇన్ని రోజులేందంటే వందల కోట్లున్న వ్యక్తులే వస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళొస్తే చాలా ఇన్‌స్పైర్, ఫ్యూచర్‌లో గూడా ఇంకా మంచి వ్యక్తులు అనేది రాబోతారనమాట. చాలామంది పట్టభద్రులు అడుగుతా ఉన్నారు. సార్‌కెందుకు ఓటేయాలి అనే క్వెషన్‌కి మీరేం చెప్తారు? అదే చెప్పాను గదా! సార్‌కి ఎందుకు ఓటేయాలంటే విద్యార్థుల పక్షాన ఉంటాడు. ఇంకోటి మనకు పోగానే కలుస్తూ ఉంటుంటాడు. పోగానే సమస్య చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవచ్చు. సార్ వింటాడు, అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. వేరే వ్యక్తులైతే అతను ఎక్కడుంటాడో తెలియదు. ఏ బంజారా హిల్స్‌లో, జుబ్లీ హిల్స్‌లో ఉంటాడు. మనం పోవాలి అపాయింట్‌మెంట్ కోసం పోవాలి. పీఏని అడగాలి. ఇయన్నీ రోజు 2, 3 రోజులు ఇట్లా టైం పడుతుందనమాట. సో, అలాంటి వ్యక్తులకి ఏయడం వల్ల వృధా అవుతుంది. మనలాంటి ఇప్పుడు జీరో నుంచి వచ్చిన వ్యక్తులు మన పక్షాన, ప్రజల పక్షాన, విద్యార్థి పక్షాన ఎనీ టైమ్ వాళ్ళ మధ్యలోనే ఉండి జీవించే వాళ్ళకి ఇస్తే మనకు సమస్య అనేది తొందరగా సాల్వ్ అవుతుంది కాబట్టి సార్‌కి ఇయ్యాలని కోరుకుంటున్నా.